And move on to next one. 9 persons A1 to A9 live on a different floors of a building of 9 floors such that ground floor is numbered 1 as 1 and floor above ground floor is numbered as 2 and so on. Only one person live between A1 to A6. A3 lives on one of the floor below A6. The number of persons living above A3 is equal to the number of persons living below A8. A9 lives on the 6th floor. A5 lives on odd number floor above the floor on which A9 lives. Only 3 persons live between A5 and A7. A1 lives on an even number floor immediately below the floor on which A4 lives, but not on the floor number 8. There is a given question. Okay, so but exam point of view మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 or 2 స్టేట్మెంట్ చూడగానే జస్ట్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ బిలాంగ్స్ టు సో ఫజిల్ కాన్సెప్ట్ మనకు క్లారిటీ వస్తుందండి. ఓకే రైట్, సో మనం 1 by 1 అరేంజ్ చేద్దామండి. సేమ్ క్వశ్చన్. First read the first statement. 9 persons A1 to A9. So total 9 floors ఉన్నాయి. ఈ persons మనం అరేంజ్ చేద్దామండి, నో ఇష్యూ. And ground floor is a 1 and above floor is 2 and so on guys here, right? And next is the first condition. Only one person live between A1 and A6. So A1 and A6 between how many persons? Only one person. Next, A3 lives on the floor below A6. Okay, A3 ఎలా ఉంటారంటే A6 కి బిలో ఉంటారండి. Okay, A6 కి బిలో ఉంటారు. A3 lives on the floor below A6. Next, the number of persons living above A3. A3 కి above ఎలా ఉంటారంట అండ్ A8 కి బిలో ఎలా ఉంటారంట? ఈక్వల్ గా ఉంటారంట. పర్సన్స్ అనేవాళ్ళు ఈక్వల్ గా ఉంటారు. సో పర్సన్స్ బిలో 8. నెక్స్ట్, A3 lives on the 6th floor అంటే కీ పాయింట్ కదా మనకి, రైట్? అంటే A9 ని మనం సో 6th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయొచ్చా? సార్ నో. Sure. Yes, A9 lives on the 6th floor. 6th floor A9 మనము కన్ఫర్మ్ చేయొచ్చు. Right. And coming to the next one. A5 lives on odd number floor above the floor on which A9 lives. Okay, A5 అనే పర్సన్ A9 కి above ఉన్న odd number floor లో మాత్రమే ఉంటారంట. సో ఇప్పుడు A6 ఎక్కడ, A9 ఎక్కడ కన్ఫర్మ్ చేసాం? 6th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేసాం. అండ్ అబోవ్ ఫ్లోర్ ఏముంది ఇక్కడ? ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే 7th ఫ్లోర్ లో మనము A5 ని కన్ఫర్మ్ చేయొచ్చా? Yes, sir. ఎస్, కన్ఫర్మ్ చేయొచ్చు. రైట్. ఇంకొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు 9th ఫ్లోర్ కూడా ఆ నెంబర్ ఫ్లోరే కదా, A5 ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేయొచ్చు కదా అంటే, సార్ చూద్దాం ఇక్కడ మనం. ఓకే, సో A9 ని మనం 6th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది సో డైరెక్ట్ కీ పాయింట్ కాబట్టి డైరెక్ట్ గివెన్ స్టేట్మెంట్ అది. ఓకే, ఇది 2 అరేంజ్మెంట్ చూద్దామంటే ఏదో ఒక అరేంజ్మెంట్ మాత్రమే మనకు ట్రూ అవుతుంది. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. Only 3 persons live between A5 and A7. Okay, A5 and A7 ki between how many persons? So 3 persons. Right. Coming to the first condition, చూద్దాం ఒకసారి. First arrangement, this is the first arrangement అనుకుందాం and this is second arrangement అనుకుందాం. ఓకే రైట్ అండి. A5 కి A7 కి బిట్వీన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అరేంజ్మెంట్ లో A5 కి అబోవ్, సో ఇక్కడ ఏమైనా మనకు 4 ప్లేసెస్ ఉన్నాయా? లేవు, ఎందుకంటే ఈ 3 ప్లేసెస్ ఉండాలి ప్లస్ దిస్ వన్ A7 అంటే టోటల్ 4 ప్లేసెస్ ఉండాలి కదా. సో A5 కి అబోవ్ 4 ప్లేసెస్ ఉన్నాయా? నో. No. అంటే A5 కి బిలో మనం వెళ్ళిపోదాం. అంటే 1 2 3 అండ్ థర్డ్ ఫ్లోర్ లో A7 అని కన్ఫర్మ్ చేయొచ్చా? Yes, sir. రైట్. ఇప్పుడు సెకండ్ అరేంజ్మెంట్ లో అబోవ్ ఎలాగో లేదు కాబట్టి సో బిలో వచ్చేద్దాం. 1 2 3 అండ్ 4 అంటే 7th ఫ్లోర్ లో A7 ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు, అంతే కదా. Yes, sir. Right. So next statement చూద్దాం. A1 lives on an even number floor immediately below the floor on which A4. A4 కి immediately అన్నాడు, అంటే A4 కి immediately గా ఎవరు ఉండాలంట? A1 ఉండాలి. కానీ A1 అనే పర్సన్ ఏ ఫ్లోర్ లో ఉండాలి? ఈవెన్ నంబర్ ఫ్లోర్ లో ఉండాలి. క్లియరా? Yes, sir. రైట్. ఓకే,
సో ఈ స్టేట్మెంట్ అరేంజ్ చేయి చూడు ఒకసారి. మనం ఈ స్టేట్మెంట్ అరేంజ్ చేసేద్దాం. ఈ స్టేట్మెంట్ ఏంటంటే A8 కి బిలో A3 కి అబోవ్గా ఉన్న పర్సన్స్ ఈక్వల్ గా ఉండాలంట. అంతేనా? రైట్. Yes. అంటే లెట్ అజంప్షన్ మాత్రం, ఇది కన్ఫర్మ్ కాదు, అజంప్షన్ అనుకున్నాను నేను. సో A1 ని A3 నేను ఫస్ట్ ఫ్లోర్లో కన్ఫర్మ్ చేస్తాను, A8 ని నేను 9th ఫ్లోర్లో కన్ఫర్మ్ చేస్తాను. ఇప్పుడు కౌంట్ చేద్దాం మనం ఒకసారి. A8 కి బిలో 1 2 3 4 5 6 7. సో A8 కి బిలో 7 పర్సన్స్ ఉన్నారు. అది A3 కి అబోవ్, అదే 1 2 3 4 5 6 7. అండ్ A8 కి బిలో A3 కి అబోవ్ ఈక్వల్ పర్సన్స్ ఉన్నారా లేరా? Yes, sir. ఎస్ ఉన్నారు. కాబట్టి మనము A3 ని ఫస్ట్ ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయాలి, A8 ని 9th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయాల్సిందే. రైట్. ఇప్పుడు సెకండ్ అరేంజ్మెంట్ కి వద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ A3 ని ఇక్కడ కన్ఫర్మ్ చేసాం అనుకుందాము. సో A8 ని నేను ఇక్కడ 8th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేసాం అనుకుందాం. A8 కి బిలో చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6. ఇప్పుడు A3 కి అబోవ్ చూద్దామని ఇక్కడ మనం 1 2 3 4 5 6 7 8. అంటే సో ఈక్వల్ గా ఉన్నారా? నో. ఎందుకంటే A3 కి అబోవ్ ఎలా ఉండాలి, A8 కి బిలో ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. కానీ A3 కి అబోవ్ ఎక్కువ నెంబర్స్ వస్తున్నారు అండ్ A8 కి బిలో లెస్ నెంబర్స్ వస్తున్నారు. అంటే అప్పుడు A5 ని మనం 9th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయకూడదు. గాట్ మై పాయింట్? Yes, sir. ఎస్. అందుకని ఫస్ట్ ఫాలో ద ఫస్ట్ అరేంజ్మెంట్ అండి. ఫస్ట్ అరేంజ్మెంట్ మనం ఫాలో అవుతుంటాం. 1 సెకండ్. Right. So read the next statement. Only 3% leave between A5 is okay. A1 leaves and immediately floor. A4 leaves. Okay. A4 leaves but not on the floor number 8. Okay. A4 అనే పర్సన్ 8th ఫ్లోర్ లో ఉంటారంట. కానీ 8th ఫ్లోర్ లో ఉండాలి. 8th ఫ్లోర్ A4 ని మనం కన్ఫర్మ్ చేయకూడదు. రైట్. ఇప్పుడు A4 ని మనం 8th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయకపోతే 5th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? 5th ఫ్లోర్ లో మాత్రం కన్ఫర్మ్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ A4 ని కన్ఫర్మ్ చేసి దాన్ని ఇమీడియట్లీ బిలో ఎవరు ఉండాలి? A1 ఉండాలి. A1 అనే పర్సన్ కూడా ఏ ఫ్లోర్ లో ఉండాలి? ఈవెన్ నంబర్ ఫ్లోర్ లో ఉండాలి. కరెక్ట్. అంటే ఈ ప్లేస్ మాత్రమే మనకు కంఫర్ట్ గా ఉంటుంది. అందుకని A4 ని మనం 5th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేస్తాము, A1 ని మనము 4th ఫ్లోర్ లో కన్ఫర్మ్ చేస్తాం. రైట్. ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. కమింగ్ ద ప్రీవియస్ కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏంటి? సో A6 కి బిలో ఎవరు ఉండాలి? A3 ఉండాలి. అంటే ఆల్రెడీ మనం A3 ని కన్ఫర్మ్ చేసాం. A3 ని కన్ఫర్మ్ చేస్తే ఈ ప్లేస్ ఇప్పుడు A6 ని కన్ఫర్మ్ చేయొచ్చా? Yes, sir. ఎస్. A6 ని కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఒక ఫ్లోర్ మాత్రమే రిమైనింగ్ ఉంది, ఓన్లీ 1 పర్సన్ మాత్రమే. హూ ఇస్ దట్ పర్సన్? A2 ఉన్నారా? Yes, sir. A2 లేరు. A2 గురించి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా మనకి? నో కండిషన్స్ ఆర్. No. సో దట్స్ వై A2 ఇస్ కన్ఫర్మ్. క్లియర్ అండి ఇప్పుడు అరేంజ్మెంట్? Yes, sir. సో కమింగ్ టు ద 4 or 5 questions, I think 4 or 5 questions are very easy depending on away. Coming to the first question. Who lives on 8th floor? Who lives on 8th floor? A2, right? A2. So that's why option D is the right. Next, how many persons are sitting between A7 and A9? A7 and A9. A7 is here and A9 is here. So how many persons? Only 2 persons. Only 2 persons. Then that is the option B is the right answer. And coming to the next one. 4 of the following 5 are related to each other in some way and thus formed a group. Choose the one which does not belong to the group. And odd man out. Okay, odd man out meaning ఏంటి? Which option is not fit that group is called odd man out. అంటే 4 or 5 options ఉంటాయి. ఈ 4 or 5 options లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 options is given. 4 options అనేది ఒక గ్రూప్ కి సంబంధించి ఉంటాయి. ఇంకొక ఆప్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. That different option is the odd man out. Right. So the given options are A8, A5, A4, A7, A1. సరే అబ్జర్వ్ చేద్దాం మనము. A5 సార్ A8 which floor and A8? 8. Okay. 9th floor. Odd floor. Okay. So sir, yes, 9th floor అనుకుందాం. A5 7th floor. 7th floor. A4 5th floor.
And Yes. A7 Third is floor. third floor. And next A1 fourth floor. Yes. Okay, right. And remaining three options are odd number floor, and A1 is the even number Yeah. floor. That's why option E is the right answer. Odd man out అంటే ఏంటంటే సింపుల్ గా which Yes. option is not fit that group is called odd man out. రిమైనింగ్ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఆడ్ నెంబర్ గ్రూప్ లో ఉన్నాయండి, ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉన్నాయి. అండ్ A1 అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఉంది. దట్స్ వై ఆప్షన్ ఈస్ ద రైట్. నెక్స్ట్ హూ లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్ అండి. హూ లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్? టాప్ ఫ్లోర్ ఎవరు ఉన్నారు? ఏ Eight. Eight. A8. So that's why option A is the answer. Option A is the right answer. Okay. So this is the floor puzzle. Floor puzzles వచ్చినా సరే మనం ఇలాగే అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. So if you are perfect in this arrangement అండి, so then 4 or 5 questions are very easy. Clear అండి? Yes, sir. So any doubts regarding puzzle concept? No, sir. Right. ఇంకా నెంబర్ పజిల్స్ ఉంటుందండి. సో అప్పుడే మనకి టాపిక్ అనేది కంప్లీట్ అవ్వదు.